పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. 30వ వచనం. ముప్పై 36వ వచనం. మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. జాగ్రత్తగా దేవుని లేఖనాలు ఆలకించండి. కొంచెం లోతుగా ఈ పూట దైవ సందేశాన్ని విందాం. మీరు జాగ్రత్తగా వినకపోతే మాత్రం మీకు దేవుని మాటలు అర్థం కావు. చదవబడినటువంటి లేఖన భాగమందు మోషే గురించినటువంటి ప్రస్తావన అక్కడ చెప్పబడుతూ ఉంది. 23వ వచనంలోను 30వ వచనంలోను 36వ వచనంలోను తరచుగా మీకు ఒక మాట కనబడింది. గమనించగలిగారా? ఏమిటా మాట? 40 years, 40 ఏళ్ళు, 40 సంవత్సరములు. మోషే గారు బ్రతికినది ఎంతకాలమో తెలుసా? ఆ ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 7-8 వచనములలో మోషే బ్రతికినది ఆ సంవత్సరముల కాలములు 120 సంవత్సరముల ఏడు గలవాడు 120 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 120 సంవత్సరాల వరకు కూడా మోషే గారికి దృష్టి మాంద్యము లేదు, తర్వాత సత్తువ తగ్గలేదట. ప్రైజ్ ది లార్డ్. ఈ 120 సంవత్సరాలను నేను 3 భాగాలుగా మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. 40 ఏళ్ళు, 40, 3 కలిపితే చెప్పాలి గట్టిగా. లెక్కలు తెలీదా? 4 మూల 12, 120 సంవత్సరాలు. మోషే గారు బ్రతికింది 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలను 3 భాగాలుగా చేద్దాం. 40, 40, 40. ఈ 40 ఏళ్ళ అనుభవాలు ఒక్కొక్క 40 ఏళ్ళ దగ్గర ఒక్కొక్క అనుభవాన్ని మనం చూడగలుగుతాం. ఎన్నో అనుభవాలు ఉన్నాయి మోషే గురించి మనం ధ్యానం చేయగలిగితే. దేవుడే మోషేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడుగా. మోషే భూమి మీదనున్న వారందరిలో ఏమై ఉన్నవాడట? మిక్కిలి, మామూలు సాత్వికుడు కాదట, మిక్కిలి సాత్వికుడు. ఎ వెరీ హంబుల్ పర్సన్, ఎ వెరీ మచ్ హంబుల్ పర్సన్. మిక్కిలి, భూమి మీదనున్న వారందరిలో ఎవరు సాక్ష్యం ఇచ్చేది? మోషే గారి యొక్క అన్నగారా, వాళ్ళ అక్కన, వాళ్ళ అమ్మగారా? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? భూమండలమును సృజించిన, జలరాశులపై నిర్మించిన, కలగజేసిన వాడు చెప్తున్న సాక్ష్యం కదా. మోషే గురించి దేవుడే ఇస్తున్న సాక్ష్యం. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమిటైనా సాత్వికం? దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటి? ఒక్కొక్కటిగా మోషే గురించినటువంటి క్యారెక్టర్స్ని, ఆయన ప్రవర్తనను, ఆయన జీవిత విధానాలను, ఆయన సుగుణాలను ధ్యానము చేస్తే దాదాపుగా ఎన్నో అనుభవాలు తేట తెల్లమవుతాయి. అవన్నీ కాదు కానీ అవన్నీ మిక్స్ చేసి 3 అనుభవాలుగా ఎదుట పెడుతూ ఉన్నాను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనంలోను 30వ వచనంలోను 36వ వచనంలోను మనం చదువుతున్నప్పుడు రిపీటెడ్గా మాటి మాటికి
40 ఏళ్ళు, అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు అనేటువంటి మాటను పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా రాశాడు. పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో ఏ పదం రాసినా ఈచ్ ఎవరీ వర్డ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ప్రతి పదం కూడా మనకు ఆత్మీయ పాఠముగా నేర్చుకోవలసిన అంశములై ఉన్నాయి. ఈ 3 చోట్ల కూడా చదవబడిన 3 వచనములలో 40 ఏళ్ల కాలం అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మోషే జీవితంలో ఆ 40 ఏళ్ల అనుభవాలు ఏమిటి? ఆ 40 ఏళ్ల కాలంలో దేవుడు మనకు నేర్పించవలసిన అంశములేమిటో, ఆత్మీయ పాఠాలేమిటో ఈ పూట కొద్దిగా ఆ 3 అనుభవాలను మనం ధ్యానం చేద్దాం. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 భాగాలను, ఈ 3 అనుభవాలను 3 భాగాలుగా మీకు తెలియజేస్తాను. 40 ఏళ్ల కాలము ఎక్కడ ఖర్చు అయిపోయింది అని అంటే ఐగుప్తు అనే ప్రాంతంలో ఖర్చు అయిపోయింది. తర్వాత మిగతా 40 ఏళ్ల కాలము ఎక్కడ ఖర్చు అయిపోయింది తెలిసిందే కదా. ఎక్కడ? మిథ్యాను ప్రాంతములో. ఎవరున్నారు అక్కడ? అక్కడ ఏం చేస్తున్నాడు మనోడు? తన మామయ్య అయిన ఇత్రో మందను మేపుచుండెను. అంటే గొర్రెలు కాస్తున్నాడు. ఎన్నేళ్ళు చెప్పాలి గట్టిగా. సంఖ్యను మీరు మర్చిపోవద్దు. ఈ ఉపదేశం వల్ల ఆ 3 సంఖ్య, ఆ 3 అనుభవాల 40 ఏళ్ల కాలము మీ మనసులలో ముద్రించబడి ఉండాలి. రెండవ 40 ఏళ్ల కాలం అంతా కూడా ఎక్కడ సాగిపోయింది? మిథ్యాను ప్రాంతంలో గొర్రెల వెంబడి గొర్రెలు కాచుకోవడానికి సమయం అంతా అయిపోయింది. మిగతా 40 ఏళ్ల కాలము ఎక్కడ? అరణ్యములో. చెప్పండి, ఎక్కడ? అరణ్యం. ఒకటి ఐగుప్తు. 3 ప్రాంతాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక 40 ఏళ్ల కాలము ఎక్కడ? ఐగుప్తులో. రెండవ 40 ఏళ్ల కాలము మిథ్యాను ప్రాంతం. మూడవ 40 ఏళ్ల కాలం అరణ్య యాత్ర. ఈ అరణ్య యాత్రను మనం పెట్టుకోవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 3 రకాల అనుభవాలు వేరువేరుగా ఉన్నాయి. ఐగుప్తులో మోషే ఉన్నది వేరు, మిథ్యాను ప్రాంతంలో గడిపిన కాలము వేరు, ఆ తర్వాత మిగతా శేషం 40 ఏళ్ల కాలం అరణ్యంలో గడిపినటువంటి కాలము వేరు అనుభవాలు మనం చూడగలుగుతున్నాం. ఒక్కొక్క చోట, ఈ 3 ప్రాంతములలో ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభవాలతో దేవుడు మోషేను నడిపించిన అనుభవాలను కూడా మనం ధ్యానం చేయగలుగుతాం. ప్రారంభముగా మనం చూడగలిగితే 7వ అధ్యాయం 23వ వచనంలో చూద్దాం. ఆ మాట ఒకసారి. అతనికి 40 ఏళ్ళు నిండినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఎప్పుడు, ఏ ప్రాంతంలో కలిగిన ఆలోచన? ఇది ఏ ప్రాంతం? అది ఐగుప్తు. ఈ ఐగుప్తు ప్రాంతంలోనికి మోషే గారు ఏ వయసులోనికి వెళ్ళాడట? మనకు తెలిసిన విషయాలే. దానికి ముందుగా కొంత వివరణ మీకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవానికి ఇది దైవ సేవకుల సదస్సులో ఇది అందించవలసిన ఉపదేశాలు ఇవి. గడిచిన సంవత్సరమున వైజాగ్లో ఒక సేవకుల సభలో అందించవలసిన వర్తమానం అది అలా పోస్ట్పోండ్ అయింది. ఎందుకు? పరిశుద్ధాత్ముడు నిన్న నా హృదయాన్ని ప్రేరేపించగా ఈ మాటలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఐగుప్తు ప్రాంతంలో యోసేపును ఎరుగని ఫరో ఒక అతను వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చూశాడు. తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు చూడటానికి చాలా వేరుగా కనబడుతున్నారు, చాలా వ్యత్యాసంగా కనబడుతున్నారు.
వారి విధానాలు కానీ, వారి పద్ధతులు కానీ, ప్రియమైన బిడ్డలారా, వారి ఆచారములు కానీ, వారి కట్టడలు, వారు వస్త్రాలు వేసుకునే విధానం అన్నీ కూడా ప్రత్యేకముగా ఉంటా ఉన్నాయి. అన్నిటికి పైగా ఐగుప్తు ప్రజల కంటే ఇజ్రాయేలీల ప్రజల సంఖ్య చాలా రెండంతలుగా ఉంటా ఉంది. యోసేపును ఎరుగని రాజు ఫరో ఆలోచించాడు, బాబోయ్ వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, రేపటి దినాన వీళ్ళు మనకు విరోధంగా పోగు చేయబడి మన రాజ్యాన్ని స్వతంత్రం తీసుకుంటారేమో, వీళ్ళు ఈ ఐగుప్తు ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దేశముగా మార్చివేస్తారేమో అనేటువంటి ఆలోచనతో దేవుని బిడ్డలారా ఫరో ఏం చేశాడంటే, ఇజ్రాయేలీలలో తొలిచూలు పుట్టినటువంటి మగపిల్లలు ఎవరెవరైతే ఉంటారో 3 నెలల పసికందులను అందరినీ కూడా ఏం చేయాలి, అందరినీ చంపేసేయండి అనేటువంటి ఒక బలమైనటువంటి ఆజ్ఞ జారీ చేశారు. నేటి దినములలో కూడా క్రైస్తవుల మీద ఎందుకని దాడి జరుగుతుందని చెప్పండి. బాబోయ్ ఈ క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, ఎంత చేసినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంత జీవో తీసుకొచ్చినా ఈ క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, చర్చిలు పెరిగిపోతూ ఉన్నాయి, దేవుని యేసుక్రీస్తుని ఆరాధించే ప్రజలు పెరిగిపోతూ ఉన్నారు అనేటువంటి ఈ భారతదేశం అక్కడ క్రైస్తవ దేశంగా మారిపోతుందేమో అన్నటువంటి భయంతోనే కదా ఈ రోజున కొంతమంది మతోన్మాదులు దేవుని బిడ్డల మీదను, ఏమండి సేవకుల మీదను, సువార్థికుల మీదను దాడులు చేస్తూ ఉన్నారు. మొన్నటి దినాన ఒక చోట, మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక చోట, ఏమంటే వారు వారి వారి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇలాగ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏమంటే ఒక మున్సిపల్ కమిషనర్ గారు అట, మున్సిపల్ ఒక లేడీ బలవంతంగా ఇంట్లోకి వచ్చేసి కిటికీలు, తలుపులు మంతా పగల కొట్టేస్తూ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, నమ్మకంగా అలా ఎంత జరుగుతున్నా చక్కగా ప్రార్థన చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ పాటలు పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ప్రేమైనటువంటి వారులారా, ఆనాటి భయము ఈనాటి భయం ఒకటే. అప్పుడు దేవుని బిడ్డలే, ఇప్పుడు దేవుని బిడ్డలే. అప్పుడు దేవుని బిడ్డలను ఇబ్బంది చేస్తున్న వారు, ఈ రోజుల్లో దేవుని బిడ్డలను ఇబ్బంది చేస్తున్న సమూహము, సైన్యము, సంతానము అంతయు కూడా ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఎంత ప్రయత్నం చేసిన సంఖ్యను, విస్తరణను, వృద్ధిని ఎవడు నేను ఆపేస్తాను లేపేస్తాను, క్రైస్తవులు లేకుండా చేస్తాడన్నా చెప్పినటువంటి వాళ్ళ అబ్బలే నడుముకు కట్టుకున్నటువంటి మొల్తాడును సైతం తెప్పేసుకోలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ్యాన్ని తాకటం చంపొచ్చేమో కానీ క్రైస్తవుల్ని, సేవకుల్ని, సువార్థికుల్ని, బోధకులను, విశ్వాసుల్ని శ్రమ పెట్టి, హింస పెట్టి, ఇబ్బంది కలగజేసి చంపివేయొచ్చేమో కానీ విశ్వాసాన్ని చంపలేరు. హేబేలు మృతి పొందియు అతడు విశ్వాసము ద్వారా ఏమవుతున్నాడట, అతడు విశ్వాసం ద్వారా మాటలాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇశ్రాయేలీల మధ్యలో ఐగుప్తీయులు వచ్చి ఇశ్రాయేలీలకు పుట్టినటువంటి పిల్లలందరినీ, పుట్టిన వాళ్ళను పుట్టినట్టుగా, కనికరమే లేకుండా, దయా దాక్షిణ్యములు కూడా లేకుండా పుట్టిన వారిని పుట్టినట్టుగా గొంతు నిలిమి చంపుతున్న వారు కొంతమంది, కత్తితో పొడిచి చంపుతున్న వారు మరికొంతమంది, ఎంత కర్కశంగా వ్యవహరించారు కదా. కానీ అలాంటి సమయములలో మోషే ఆ దినములలోనే పుట్టాడట, ఆ రోజుల్లోనే పుట్టాడు. 3 నెలలు పాప వాళ్ళ తల్లి చాలా వరకు దాచగలిగింది, ఇక దాచలేకపోయింది. బహుశా ఆ ఇంట్లో అక్కడ ఇక్కడ పెట్టి ఏమంటే అక్కడిక్కడ దాచి ప్రయత్నం చేసింది. 3 నెలలు పాపం ఎలాగోలా కాపాడింది. 3 నెలలు దాచి 3 నెలల తర్వాత ఇక దాచలేక ఎలాగైనా బిడ్డను కాపాడాలి అని నైలు నదిలో ఉన్నట్ట మోషేకు ఒక జమ్ము పెట్టెను తయారు చేసి, చిన్న 3 నెలల పసికందు, 3 నెలల బిడ్డ ఏమంటే ఆకలేసినప్పుడు ఆ పాలు కరవడా, ఆ కేకలు. కానీ ఎలాగైనా బిడ్డను సంరక్షించాలి, ఎలాగైనా సరే బిడ్డను కాపాడాలి అని ఉద్దేశించి, ప్రియ దేవుని బిడ్డలారా, మోషేను జమ్ము పెట్టెలో ఉంచి
నదిలో విడవగా ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి బిడ్డను ఎవరు చూశారట? ఫరో యొక్క కుమార్తె చూసింది. ఫరో యొక్క కుమార్తె ఆ మోషేను చూడంగానే వెంటనే దయ పుట్టింది. బాబా ఇంత అందంగా భలే జాంపడలా ఉన్నాడు, యాపిల్ కట్ టైపులో ఉన్నాడేంటి, ఇంత సుందరంగా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు అని వెంటనే ఆ బిడ్డను తీసుకున్నట్ట ఏమండి తనకు కుమారునిగా మోషేని స్వీకరించి ఇక అక్కడ నుండి 40 సంవత్సరాల కాలము వరకు కూడా ఎక్కడ కాలాన్ని గడిపాడు? మొదట 40 సంవత్సరాలు ఐగుప్తు ప్రాంతంలో కాలమంతటిని గడిపాడు. నా దేవుని బిడ్డలారా దయచేసి ఆలకించండి. ఐగుప్తు అనగా మొదటి అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐగుప్తు అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేదేమిటి? అది దేనికి సూచనగా ఉంది? దేనికి సూచన? అది లోకానికి. అంత దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారేంటి? దేవునికి మహిమ కలుగును గాక. సో మొట్టమొదటిగా ఐగుప్తు దేనికి సాదృశ్యముగా ఉంది అంటే అది లోకానికి సాదృశ్యంగా ఉంది. దయచేసి ఆలకించిన ప్రియ దేవుని బిడ్డలారా, మోషే యొక్క మొదట 40 సంవత్సరాలు, మొదట 40 ఏళ్ళు ఎక్కడ కాలాన్ని గడిపాడు? ఐగుప్తులో. లోకంలో కాలాన్ని గడిపాడు. లోకంలో సమయాన్ని వెచ్చించాడు. లోకంలో ప్రవీణుడయ్యాడు. లోక విద్యను అభ్యసించాడు. లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. వాక్యం చెబుతుంది ఐగుప్తులోనట మోషే గారు సకల విద్య ప్రావీణ్యతను పొందుకున్నాడట. సకల విద్య, రాజకుమారుడు కదా. వాక్యం చెబుతుంది మోషే 40 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నంత వరకు ఏమని పిలవబడ్డాడు? ఏ పేరు చేత పిలవబడ్డాడు? మోషే కాదు, ఫరో కుమారుడు. ఫరో కుమారుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే రాజకుమారుడు అని పిలవబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎంతకాలము? చెప్పల గట్టిగా, ఎంతకాలము? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. నీవు లోకములో నుండి బయటికి రానంత వరకు, నీవు లోకాశలలో ఇంకా మునిగి తేలుతున్నంత వరకు, నీవు లోకములో స్థిరంగా ఉన్నంత కాలము నువ్వు దేవుని బిడ్డగా నువ్వు పిలుచుకున్న పరలోకం దానికి అంగీకరించనేరదు. నువ్వు ఎప్పటికీ లోకములో ఉన్నంత వరకు, లోక కోరికల చేత నడిపించబడుతున్నంత వరకు, లోకములో బ్రతికి లోక ఆశలతో నడిపించబడుతున్నంత వరకు, ఎవరి పైకి బోర్డు పెట్టుకోవచ్చు మేము క్రైస్తవులము, మేము క్రిస్టియన్స్ అండి, మేము వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని వస్తున్నామండి, కానీ లోకం నీలో ఉన్నంత వరకు నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవు కాదు. బిడ్డలారా, నువ్వు ఎవరి కుమారుడవు తెలుసా? అపవాది సంబంధివి, సాతానుకు సంబంధించినటువంటి వాడివి. కారణం వాక్యం చెబుతుంది కదా, లోకమంతయు కూడా ఎవడి వశంలో ఉన్నదట? లోకమంతయు కూడా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నది. లోకమంతయు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? లోకం 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 అంటే ఏమిటి? ఇప్పుడు లోకానికి అధికారి ఎవడు? లోకానికి మూల పురుషుడు సాతానుగాడు. ఈ సాతానుగానికి 3 బిడ్డలు ఉన్నారట. ఎంతమంది చెప్పాలా? 3 బిడ్డలు ఉన్నారు. ఆ 3 బిడ్డలే ఈ లోకమంతటిని గవర్నెన్స్ చేస్తూ ఉన్నారు, అధికారం చలాయిస్తున్నారు. ఏమిటా 3 బిడ్డలు? ఎవరా 3 బిడ్డలు అని అంటే అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం రాయబడుతుంది కదా. ఏమనగా, ఎలాగనగా ఏమిటి అక్కడ 2వ అధ్యాయం 16వ వచనంలో లోకములో ఉన్న అదంతయు అనగా శరీరాశ, నేత్రాశ. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఏముంది లోకంలో? దావీదు చక్కని మాట అంటాడు, ప్రభువా నీవు నాకు ఉండగా
నీవు నాకుండగా లోకములోనిది ఏది కూడా. అది దావీదిచ్చే సాక్ష్యం, అది దావీదిచ్చే స్టేట్మెంట్. మరి మన సాక్ష్యాలు ఏమిటి? దేవుడు మాత్రం వద్దు, లోకంలో ఉన్నవన్నీ మనకు కావాలి. లోక ఆశలు కావాలి, లోక ఇచ్చలు కావాలి, లోక పేరు, లోక ప్రఖ్యాతులు. బాబోయ్, కొంతమందికి ఏమండి, కొంతమంది గౌరవించి మాట్లాడకపోతే ఎంత కోపమో కదా. ఏమండి, సికామణి గారు, ఫ్రాన్సిస్ గారు, లేకపోతే పేరు గుర్తించకపోతే, ఏదైనా పని చేసినప్పుడు కానీ, లేదా ఏదైనా మేలు చేసినప్పుడు కానీ, ఫలానా సికామణి గారు చేశారు, ఫలానా ప్రభాకర్ గారు చేశారు అనేటువంటి పేరు గుర్తింపులోనికి రాకపోతే, చెప్పకపోతే ఎంత మనసులో ఎంత ఫీలింగో కదా, మనసులో ఎంత ఫీలింగ్ ఉంటుందేమో కదా. ఒక్కొక్కసారి నాకు ఆలోచన వస్తూ ఉంటుంది, మనోళ్ళే పాత వాళ్ళు అప్పుడప్పుడు నేనంటే ఏమిటో తెలియని వాళ్ళు కొంతమంది కృప 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 అని నన్ను పిలుస్తూ ఉంటారు. తెలియని పెద్దవారు, పక్కనున్న విశ్వాసులు, అక్కడ పిలవమాకండి, పాస్టర్ని పిలవండి, దైవజనుడు పిలవండి, అంటే అన్నాడు పిలవండి, ఏమిటి పేరు పెట్టి పిలుస్తారు ఏమిటి? ఒకప్పుడు నాకు కూడా మనసులో ఒక చిన్నపాటి ఎక్కడో ఫీలింగ్ ఉండేది. ఏంటి వీళ్ళు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఏమిటి, ఏమిటిది? దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు కదా, నేను కూడా ఒక సేవకుని కదా, దేవుడి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఏమిటి అనేటువంటి మనసులో ఎక్కడో ఫీలింగ్ ఉండేది. ఇలాంటి ఫీలింగ్ నాకు పర్వాలేదు, వద్దు, ఎక్కడో ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత ఎందుకు నాకు అనిపించింది, ఏమండి, మనమందరం కూడా ప్రపంచ మానవ కోటి, ఏమండి, యేసయ్యని ఏమని పిలుస్తున్నారండి? యేసయ్య గారు, యేసయ్య గారు, లేకపోతే యేసయ్య పాస్టర్ గారు, లేకపోతే యేసయ్య దైవజనులు గారు అని పిలుస్తున్నావా? వాడు తెల్లోడైనా, నల్లోడైనా, పాకిస్తాన్ వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, అమెరికాడైనా, భారతదేశం వాడైనా ఉద్దేశం ఒక్కటే, ఏమని పిలుస్తున్నారు? యేసు. స్తోత్రం చెప్పు. నువ్వు పిలుస్తున్నప్పుడు యేసు, రే ఎట్లా నన్ను పిలిచి నా గౌరవం ఇవ్వవా? యేసయ్య గౌరవం పక్కన చేర్చవా ఏమిటి అని దేవుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యాడా? చెప్పలు గట్టిగా. నాకు అనిపించింది, అరే ఇన్నాళ్ళుగా నేను యేసయ్యను యేసయ్యా అని పిలుస్తున్నప్పుడు ఆయనకి ఫీలింగ్ లేదు, బోర్డు నాకెందుకు ఈ ఫీలింగ్ ఉండాలి? నాకెందుకు ఆలోచన ఉండాలి? నాకెందుకు ఈ పేరు గురించినటువంటి ఆశ? నాకెందుకు ఈ తాపత్రయం? నాకెందుకు? ఒకడు గౌరవిస్తే ఏమిటి, గౌరవించకపోతే ఏమిటి? ఒకడు పట్టించుకుంటే ఏమిటి, పట్టించుకోకపోతే ఏమిటి? ఒకడు 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 ఎవటి ఘనతనిస్తే ఏమిటి, ఘనత ఇవ్వకపోతే ఏమిటి? అదంతా ఎక్కడుంది చెప్పండి? యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను గడట చివరి రోజున వచ్చి 40వ దినమున వచ్చి ప్రభువును శోధిస్తూ 3 రకాల శోధన పెట్టాడు కదా. అందులో చివరిలో మాట అంటాడు, ఇదిగో ఈ లోక మహిమంతయు, ఈ లోక రాజ్యమంతయు చూసావు కదా, నీకు తెలుసు కదా, నా వశములో ఉంది. ఒక్కసారి నాకు మ్రొక్కు, ఒక్కసారి నాకు సాగిలపడు, ఈ లోక రాజ్యములన్నీ నీ పాదాల దగ్గర పెట్టేస్తాను. దేవుని స్తోత్రం. ఏముందండి లోకంలో? లోకంలో ఘనతలు ఉన్నాయి, లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, లోకంలో కూడా ఎవడి విజయములు ఉన్నాయి, లోకంలో కూడా దీవెనలు ఉన్నాయి, లోకంలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి, లోకంలో కూడా ఎవడి సమృద్ధి ఉంది. అదంతా లోకపరమైనది. దేవుని స్తోత్రం. కానీ వాక్యం చెబుతుంది, లోకములో ఉన్నదంతయు చెప్పాల నేత్రాశ, శరీర ఆశ, జీవపు ఇవే కదా. మోషే గారు మొదట 40 ఏళ్ళ కాలము ఐగుప్తులో ఎలా గడిపాడట? ఐగుప్తు యొక్క సకల విద్య ప్రావీణ్యతను పొందాడట. ఏమండి, పాత పాటలో చరణాలలో ఉంటుంది, ఏమండి,
లోకమనేటువంటి విద్యలో ప్రావీణ్యతను పొంది, గమనించండి, కొంతమంది మూతి మీద మీసాలు కూడా సరిగా వచ్చిండవు, ఆడు సిగరెట్లు పట్టుకొని ఏమంటే రకరకాలుగా ఊదుతూ ఉంటాడు. మందు తాగేటప్పుడు ఏమంటే ఏదో ఫోన్లో ఒకసారి ఎప్పుడో చూశాను, ఒక తల్లిగారు పాపం బాధతో తాగి అలా భర్త చచ్చిపోతే ఆమె దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఆమె బాధతో, తాగితే మీకేంట్రా లాభము, తాగటం వల్ల మీకేంటి ఉపయోగం అని మగజాతిని అందరినీ, అంటే తాగే వాళ్ళందరినీ మొత్తం తిడుతూ ఉంది. తాగటం వల్ల మీకేంట్రా లాభం, తాగిన తర్వాత మీరు ఏం చేస్తారా అని అంటే, దానికి ఒకడు తాగుడుపోతాడు ఏమని ఇంకో పోస్ట్ ఏమైనా పెట్టాడు తెలుసా, ఏమంటే తాగిన తర్వాత అన్నట్ట ఒకడు ఎదురుగా ఆటో క్యారీ వ్యాన్ ఉంటుంది కదా, ఆటో స్పీడ్గా వస్తుంటే వీడు ధైర్యంగా అలా నిలబడ్డాడట. మేము ఎందుకు తాగుతున్నాం తెలుసా, ఇది తాగితే మాకు ధైర్యం వచ్చిందని ఒకడు అంటున్నాడు. ఇంకొకడు అంటున్నాడు, నేను తాగితే నా భార్యతో నేను గొడవ పడడానికి నాకు ధైర్యం వస్తుందని ఒకడు అంటున్నాడు. ఇది తాగితే మా అత్తను నేను తన్నగలుగుతాను, ఇది తాగితే మా మామను కూడా నేను లెక్క చేయను అంటున్నాడు. నిజమా? ఇది గొప్పతనం అనుకుంటున్నారా? ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థితి అనుకుంటున్నారా? ఏమండి, నేను చూస్తున్నటువంటి నీ కొడుకు కూడా తాగి నువ్వు ఎవడో ఒకరిని తన్నినట్టుగానే వాడు కూడా కన్ను బిన్ను కానకుండా, తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి తేడా లేకుండా రేపటి దిన వాడు కూడా తాగి నిన్ను తన్నాడు అనుకోండి, ఎంత గొప్ప పని చేసేవరా, అచ్చం నాలాగే చాలా ఉన్నతమైన కార్యం చేసేవరా అని సన్మానం చేయగలుగుతాడా? చెప్పాలి గట్టిగా. సన్మానం చేస్తాడా? ముద్దు పెట్టుకుంటాడా? ఎడంకాలతో ఎగిచి తనడా? పానికి మాట్లాడు తాగుతావేంట్రా, తాగి మళ్ళా నన్నే తిడతావురా, నన్నే కొడతావురా, నన్నే తంతావురా. సకల లోకములలో భక్తులు ఈరోజు ఎలా తయారవుతున్నారంటే ప్రావీణ్యతను పొందుతూ ఉన్నారు. కానీ మోషేకు దేవుని ఎదుట అది అక్కరకు రాలేదు, అది ఉపయోగానికి రాలేదు. దేవుని ఉద్దేశం ఐగుప్తులో నుంచి మోషేను బయటికి రప్పించాలి, ఐగుప్తులో నుంచి విడుదల పొందగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనములలో వ్రాయబడినటువంటి మాట, మీరు ఈ లోక మర్యాద, ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మాత్రమే కాదు బిడ్డలారా, ఈ లోకములో ఏముంది? మర్యాద. ఈ లోకములో ఒక మర్యాద ఉంది. వాక్యం చెబుతుంది, ఈ లోక మర్యాదను అనుసరించాలని ఉందా? పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మరి కాటులకు పసుపు పోయాలండి, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ముహూర్తాలు చూడాలండి, ఇది లోక మర్యాద. మరి మన దేశ సాంప్రదాయం, మన దేశం మర్యాద. అది ఎవడు చెప్పాడు? ఎవరు చెప్పారు? ఎవరిని? ఏమండి, ఒక ఆయన అంటున్నాడు, అయ్యో బాబోయ్, రేపు మాపు నా కూతురు మరి మెచ్యూర్డ్ అయ్యేటట్లుగా ఉంది, పెద్ద మనిషి అయ్యేటట్లుగా ఉంది, మరి చేతిలో చిల్లి కావలేదు, ఏమి లేదు అంటున్నాడు. ఎవరో తెలుసా? సాధారణ విశ్వాసి కాదు, సాధారణమైనటువంటి విశ్వాసులు కాదు. వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మరి మా అమ్మ బతుకుంటే చేసేవాడిని, ఇప్పుడు మా అమ్మ లేదు కాబట్టి మా అమ్మ కోరికను తీర్చాలంటున్నాడు. మరి తండ్రి కోరిక, దేవుని కోరిక ఎవడు తీరుస్తాడు? దేవునికి మహిమ కలుగును గాక. లోక మర్యాదను అనుసరించక ఇంకేముంది లోకంలో? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, ఇట్లారా క్షమించండి, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2
మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. 7:31. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకముల నటన, ఈ లోకం అనేది ఒక నటనాలయం. ఈ లోకపు జీవితం అనేది ఒక నటనాలయం. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అదొక నటనాలయం, అదొక ఆశలతో కూడుకున్న వలయం, అదొక మోసముతో కూడుకున్న వలయం, అది నిండు పాపాలతో నిండినటువంటి వలయం. అది దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట ఈ మాటలు వింటున్న నా దేవుని ప్రియమైన వారులారా, దేవుడు మనలను ఎందులోంచి పిలుచుకున్నాడు తెలుసా? లోకములో నుండి మనలనట దేవుడు ఏర్పరచుకున్నాడట. లోకములోనున్న తన వారిని ఆయన పిలుచుకున్నాడండి. ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా, ఎవరి మందిరానికి సంఘములోనికి వచ్చుచున్న వాళ్ళు కూడా ఇంకా లోకములోనే నిమగ్నమైపోతున్నారు, ఇంకా లోకములోనే స్థిరపరచబడుతూ ఉన్నారు. ఐగుప్తులోని నీ కాలం అంతటిని వెళ్ళబుచ్చుకుంటున్నావా? ఐగుప్తులోని నీ దినములన్నీ కూడా సాగనివ్వాలని కోరుతున్నావా? దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటి? అదిగో మోషే, నీ జీవితము ఈ ఐగుప్తులో ముగించబడకూడదు. నీ బ్రతుకు ఇక్కడ అంతమవ్వకూడదు. నెబో శిఖరం ఒకటి ఉంది, ఆ శిఖరం మీద శిఖరం మీదికి నువ్వు రావాలి, ప్రయాణములు చేయాలి, కొన్ని అనుభవాలు దాటుకుంటూ రావాలి. మొట్టమొదటిగా ఐగుప్తు దాటాలి. ఐగుప్తు దాటడం అంటే ఏమిటి? ఐగుప్తులో ఏమండి హేయ కార్యాలు ఉన్నాయి. ఏమండి లోకములు ఐగుప్తులో ఒక విద్య ఉంది, ప్రావీణ్యతలు ఉన్నాయి, పేరు ఉంది, ప్రఖ్యాతలు ఉన్నాయి. వాటిని విడిచి రావాలి. విడిచేవా? విడిచిపెట్టేసావా? ఏది ఇంకా సినిమాలు ఉంటున్నాయే, ఫోన్ ఆన్ చేస్తే ఏంటి టీవీలలో సినిమాలు లేకపోయినా ఫోన్లలో సినిమాలు చూడలేదా? ఫోన్లలో సినిమాలు చూసుకుంటూ బిజీగా ఉండట్లేదా? సీరియల్ చూసుకుంటూ బిజీగా ఉండట్లేదా? ఏమంటే కామెడీ షోలు చూసుకుంటూ సమయాన్ని వెలపుచ్చట్లేదా? ఏమంటే వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ సమయాన్ని వెచ్చించట్లేదా? వాళ్ళతో వీళ్ళతో ఏమంటే పనికి మాలినటువంటి సాంగత్యాలు చేసుకుంటూ సమయాన్ని వెచ్చించట్లేదా? బ్రతుకంతా లోకంలోనే నిగ్రహమైపోతున్నావుగా, జీవితం అంతటి లోకంలోనే ఖర్చు చేస్తూ ఉన్నావు కదా. దేవుని ఉద్దేశం అది కాదు. మోషే, నువ్వు ఐగుప్తు నుంచి బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులో నుండి నువ్వు బయటికి రావాలి. ఐగుప్తు నుంచి బయటకు రావటం అంటే ఏంటో తెలుసా? కొన్ని నిన్ను పట్టుకొని పీడిస్తున్నా, ఏమండి నిన్ను ఏ పాపము నిన్ను బంధించి ఉందో, ఏ అతిక్రమం నిన్ను బంధించి ఉందో అందులోంచి బయటకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. మోషే ఎప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడు? ఎప్పుడు బయటకు వచ్చాడు? ఒక అనుభవం జరిగింది అక్కడ, ఒక సంఘటన జరిగింది. ఏమిటి? మోషే పెరిగి పెద్దవాడి ఎదిగి బుద్ధి వచ్చినప్పుడు, ఏమిటా బుద్ధి? నా ప్రజలు ఎవరో అనే గుర్తింపులోనికి వచ్చాడు. ఎవరు తన ప్రజలు? ఎవరు చెప్పింటారు? ఎవరు బయలుపరిచింటారు? వాళ్ళమ్మే. ఎందుకంటే వయస్సు 40 ఏళ్ళ కాలం వరకు మోషేకు దాదిగా ఉంచబడింది ఎవరు? మోషేను చూసుకుంటూ. వాస్తవానికి ఫరో యొక్క కుమార్తె కేవలం అలా ఉంది, కానీ పాలు పట్టేది, స్నానం చేయించేది. మోషే గారికి అప్పుడప్పుడు జలుబేసినప్పుడు ముక్కులోంచి లాలాజలాలు, నదీ ప్రవాహాలు కారితే శుభ్రం చేసేది ఎవరు? ఫరో కుమార్తె కాదు. ఆమె చెప్తుందంటే ముక్కుని అర్థం చూడవే, తోడవే దాన్ని. అప్పుడప్పుడు పాతోళ్ళు మనోళ్ళు అప్పుడప్పుడు వచ్చి చెబుతూ ఉంటారు పాస్టర్ గారితో, మేము పాస్టర్ ఎక్కువ మేము అది అడిగినాము అయ్యా, మేము పాస్టర్ ఎక్కువ మన బట్టలు వేసినాం, మేము స్నానం చేయించినాం. ఎవరు కాదన్నారు?
ఎవరు కాదన్నారని ఎవరెవరో వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మరి నేను అక్కడెక్కడో ఒకసారి ప్రకాష్ నగర్లో ఎవరిదో ఇల్లు ఓపెనింగ్ జరిగింది. ఇల్లు ఓపెనింగ్ జరిగితే వారు మన సంఘస్థులు కాదు, పిలిచారు, ప్రేమతో మనల్ని పిలిస్తే వెళ్ళి కార్యక్రమం అంతా అయిపోయింది. అక్కడ ఎవరో పాత విశ్వాసులు ఎవరో వచ్చారు. వచ్చి కృపా బాగున్నావా? బాగున్నాను అని. ఎవరమ్మా మీరు? నేను తెలీదా? నేను ఏమన్నా జగన్ గారికి చెలివా అక్కవా, లేకపోతే షర్మిల కజిన్ సిస్టర్వా? నేను గుర్తుపడ్డానికి అని అంటే మనసులో అనుకున్నాను. బయటికి తోడు వచ్చి నన్ను గుర్తుపట్టేవా, నేను తెలుసా నీకు అని అంటే అప్పుడప్పుడు నాకు నేనే మర్చిపోతుంటే ఇంకా మనుషుల్ని ఆడు గుర్తు పెట్టుకునేది. వచ్చి ఏమమ్మా నాకు అంత మరి అప్పుడు మరి ఎప్పుడో నేను నిక్కర్లు వేసుకునే వయసులో అంటే నా ఊహ తెలియని వయసు అది. వచ్చి మరి కృపా, మరి నీకు స్నానం చేయించాను, నీకు టైర్లు వేసి నీకు తెలియదా? వారు అవన్నీ ఆడ గుర్తు పెట్టుకుంటావు. అదేమన్నా 20 ఏళ్ళ వయసా గుర్తు పెట్టుకోవడానికి? ఊహ తెలియని వయసు. ప్రైజులు హల్లెలూయా. ఆ రోజుల్లో ఎవరో ఒకరు ఉండేవారట, మనోళ్ళే చెబుతూ ఉంటారు. ఏమంటే మా అమ్మ నాన్న సేవకు వెళ్ళిపోతే 24 గంటల విశ్వాసులు ఎవరో ఒకరు. వాస్తవానికి చెప్పాలంటే విశ్వాసులే నన్ను పెంచారు, విశ్వాసులే నన్ను ఎదిగింపజేశారు. సంఘ బిడ్డలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ బిడ్డలు వాస్తవానికి ఏమండి మమ్మీ డాడీ వాళ్ళు నన్ను కనిన పెంచింది మాత్రం నన్ను సంఘ బిడ్డలే. ఏమంటే నన్ను సంఘ బిడ్డలే పెంచారు. ఆత్మీయంగా ఒక దారులను తీసుకొచ్చింది ఏమంటే అమ్మ నాన్నగారు వాళ్ళది. కానీ వాస్తవంగా ఎక్కువ సమయం నేను గడిపింది విశ్వాసుల దగ్గరనే. సంఘములోనే పెరిగాను, సంఘములోనే కొట్లాడుకున్నాను, సంఘములోనే ఏడ్చుకున్నాను, సంఘములోనే కింద పడ్డాను, సంఘములోనే అన్నీ నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మోషే గారికి ఏమిటి తన ప్రజలు ఎవరో, ఐగుప్తులు అనబడినటువంటి వారెవరో చిన్నాటి తరం నుండే ఎవరు చెప్పింటారు? వాళ్ళమ్మే. కాస్త ఊహలకు వచ్చినప్పుడు, బాబు ఎవరితో చెప్పాకు నాయనా, మరి నీ గమ్యం ఏమిటో తెలుసా, నీ అక్కడి నుంచి వచ్చావో తెలుసా, నీ పుట్టు పూర్వోత్తరాలు, నీ వంశము, నీ గోత్రం ఏమిటో తెలుసా నాయనా? దేవుని ప్రజలు ఎవరు, దేవుడు ఎన్నుకున్న జనులు ఎవరు, బుద్ధి వచ్చినప్పుడు ఒక స్థాయిలోనికి వచ్చినప్పుడు తన ప్రజలు ఎవరో, తన ప్రజలు కాని వారెవరు గుర్తించాడు. ఆ తర్వాత తన ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడ్డానికన్నట్ట మోషేకు రథం ఎక్కి బయలుదేరారు. రథం ఎక్కి బయలుదేరినప్పుడు ఏమండి హెబ్రీయుడికి ఐగుప్తీయుడికి ఇద్దరికి కోట్లాట జరుగుతుంది. పోట్లాడుకుంటూ ఉన్నారట. పోట్లాడుకుంటూ ఉంటే మోషే అది చూసి ఏమండి హెబ్రీయుని పక్షముగా, తన ప్రజల పక్షముగా, ఐగుప్తుడేమో వాడిని బాధ పెడుతున్నాడు, వాడిని చాలా హింస పెడుతున్నాడు అని ఐగుప్తుడికి ఒకసారి చెప్పాడు, రే నువ్వు పోరా, నేను మాట్లాడతలే, వీళ్ళదేం తప్పు ఉండదు, నీదేదో తప్పు ఉంటుంది, నీదేదో పొరపాటు ఉంటుంది, రే ఎవరు నువ్వు, నా ఐగుప్తుడివే కదా, నువ్వు రాజకుమారుడు కదా, నువ్వు నా పక్షముగా ఉండాలి, ఆ ప్రజల పక్షంగా ఉంటున్నావేంటి అని మాట పెరిగింది. మనోడికి కోపం, ఆవేశం పెరిగింది. తినండి ఏ ఫుడ్ అనుకున్నావు, మరి తినండి ఏ ఫుడ్, ఏ నీళ్ళు తాగాడు మనోడు? చెప్పలు గట్టిగా ఐగుప్తులోనే కదా. ఆ కోపం, ఆ ఆవేశం, వెంటనే ఆ ఉద్రేకం ఎక్కడికి పోతుంది చెప్పండి? ఎదుటి వాడిని హీనపరచాలి, హింస చేయాలనే ఆ స్వభావం ఎక్కడికి పోతుంది? ఆ స్వభావం బయటకు వచ్చింది. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఐగుప్తీయుడు ఏమండి వాడు మాట పెరిగితే మోసి ఈడు మాటతో ఇనే రకం కాదని ఒక్క దెబ్బతో కొట్టి చంపాడట. ఒక్క దెబ్బతో కొట్టి చంపివేయగా, ఇసుకలో పాతి పెట్టగా, మరుసటి రోజు ఇద్దరు హెబ్రీయులు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకేదో తగువలు వచ్చింది, గొడవలు వచ్చినాయి, ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు.
మోషే చూశాడు, ఎలాగైనా నా బిడ్డలకు, నా జనులకు నేను న్యాయం తీర్చాలి, నా జనులకు. 23వ వచనం అదే మాట కనబడుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో తన ప్రజలకు రక్షకునిగాను న్యాయమును, ఒక న్యాయాధిపతిగాను వెళ్ళాడట. మోషే అనుకుంటున్నాడు, ఇదిగో నేను ఈ విధంగా న్యాయం తీరిస్తే, ఇదిగో ఈ ఇశ్రాయేలుల పక్షముగా రక్షకుడిగా నన్ను భావించుకుంటారేమో, వాళ్ళని విడిపించేటువంటి వాడు వచ్చాడని వాళ్ళు గ్రహిస్తారేమోనని చాలా ప్రయాసపడ్డాడు. 23వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు వారిలో ఒకడు వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి, ఈ మాట జ్ఞాపకం చేసుకుని, ఐగుప్తీయుని చంపి, ఆ మాటలు అలా ఉంచండి, ప్రతీకారము చేసెను, తన ద్వారా తన సహోదరులకు రక్షణ దయచేయవలెనన్న సంగతి వారు గ్రహింతురేమో అని అతడు తలంచాడట. మోషే ఏమని తలంచాడు? వాడిని కొట్టినా, వీళ్ళను తిట్టినా ఉద్దేశం ఏంటి మోషేది? ఇశ్రాయేలీయులను రక్షించాలనేదే మోషే యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలీయులను విడిపించాలనేదే మోషే యొక్క ఉద్దేశం. కానీ అక్కడున్నాడు మనోడు, చెప్పలు గట్టిగా, అది అర్థమవుతుందా? నా భర్త మారు మనసు పొందాలి, మా భర్త రక్షణ పొందాలి. పాస్టర్ అయ్యో ప్రార్థన చేయి, మా వాళ్ళ రక్షణ పొందాలయ్యా. కోరిక బాగానే ఉంది, భర్త రక్షణ పొందాలి, ఓకే బాగానే ఉంది. మరి నీ ప్రవర్తన ఎక్కడుంది? నీ ప్రవర్తన బాగుందా? ఆడు ఎడ్డమట్టిడు, నువ్వు తెడ్డ ఉంటావు, వాడెప్పుడు రక్షణ పొందుతాడు? ఇక కోరిక మంచిదే, నేను చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. కోరిక మంచిదే, ఆలోచన మంచిదే, నిర్ణయం మంచిదే, కానీ అనుభవం మంచిది కాదు. అది అర్థమవుతుందా? మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమని తలంచుకుంటున్నాడు, ఏమని ఆలోచన, ఏమని ఉద్దేశం కలిగి ఉన్నాడు? నా ప్రజలకు కొట్టినా, తిట్టినా, చంపినా, ఏం చేసినా ఆ ప్రజలకు నేను రక్షకుడిగా ఉండాలి, నేను రక్షించాలి. ఎక్కడ ఉండి అనుకుంటున్నాడు? నువ్వా కోపం మాను, నువ్వా పాపాలు విడిచిపెట్టావు, నువ్వా సినిమాలు విడిచిపెట్టావు, కానీ ఇల్లంతా పరలోకం అవ్వాలంటావు. నీ కొడుకు కోడలు మాత్రం మారు మనసు పొందాలి. ఏమండి, నువ్వు ప్రార్థనకు రావు, కానీ మా వాళ్ళు ప్రార్థనకు రావాలయ్యా, ప్రార్థన చేయండి అంటావు. నువ్వు ఏనాడు ప్రార్థనకు రావు, నువ్వు ఏనాడు ఉపవాసం ఉండవు, నువ్వు ఏనాడు దేవుని సన్నిధిలో కన్నీరు కాచవు, పాపం వదిలిపెట్టావు, ఏమంటే అతిక్రమాలు వదిలిపెట్టావు, దోష కార్యాలు వదిలిపెట్టావు. కానీ నీతో ఉన్న వాళ్ళని మాత్రం కోరుకుంటే వాళ్ళు విడిపించబడాలండి, మందిరానికి రావాలండి. వాళ్ళ ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది? బైబిల్ చెబుతుంది, సంఘము లోపటను వెలుపటను సంఘ బిడ్డలుగా మనము సాక్ష్యమును కలిగి ఉండాలట. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటంటే, లోకములో నుండి నువ్వు వేరుపరచబడి, లోకములో నుండి విడుదల నుండి ఏదైనా కార్యాలు చేయగలిగితే అవి చాలా సఫలీకృతంగా ఉంటాయి అనేదే. స్తోత్రం, హల్లెలూయా. లోతు ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళాడు. చూడడానికి ఎలా ఉందంటే, పోయే ముందు ఆ పర్వతం మీద నుంచి చూస్తే చూడడానికి పర్వతమట, ఆ ఊరంట, సొదొమ గొమొర్రా పట్టణాలు చూడడానికి యెహోవా తోటలాగా ఉన్నాయట. అటనే ఉంటాయి. ఒక్కొక్కసారి మనుషులు చూడడానికి అట్టనే ఉంటారు. అమ్మో ఎంత భక్తిపరుడో, అమ్మో ఎంత ప్రార్థనా పరురాలో, ఎంత జ్ఞానం కలిగిన వారు, అరెబ్బా వీళ్ళండి ఎంత మంచివారండి, అట్టనే అనిపిస్తుంది స్టార్టింగ్లో. ప్రారంభంలో అందరూ గొర్రెలాగా కనబడుతున్నారు, కానీ లోపలేముందట చెప్పరే. ప్రభు అన్నారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు రా, అబద్ధ బోధకుల మీద మీ మధ్యలోనికి వస్తారు, వారు మాదట గొర్రె చర్మం వేసుకొని వస్తారు, గొర్రెలాగా ఏమని మాట్లాడతారు. బైబిల్ రాయబడుతుంది,
ఒక స్త్రీ వేశ్య యొక్క నోరట తేనెలాగుంటాయట. దాని మాట, దాని పెదవులు ఏమండి తీపిగా ఉంటాయట. కానీ చివరికి అది ఎక్కడికి నడిపిస్తుందట? వేశ్య లోతైన గొయ్యి అని వాక్యం చెబుతుంది. అర్థమవుతుందా? లోతైన గొయ్యి, అందులో పడిపోయిన వాడు తిరిగి బయటకు వచ్చినట్టుగా చరిత్ర లేదు. కోరిక మంచిదే బ్రదర్, నీ ఆలోచన మంచిదే, కానీ మొదట నీవు బయటికి వచ్చావా? మొదట నీవు మారు మనసు పొందావా? మొదట నీవు పాపములను విడిచిపెట్టగలిగావా? కోరిక బాగానే ఉంది, రక్షణ పొందాలండి, మేము ఆత్మీయంగా ఎదుగుదల, మేము బాగా పొందాలండి, మేము బాగా ప్రార్థన చేయాలండి, మేము బాగా కృపావరాలు పొందాలండి, మేము కోరిక బాగానే ఉంది. మరి బయటకు వచ్చావా? మోషే కోరిక బాగానే ఉంది, తన ప్రజలను విడిపించాలి, తన ప్రజలను బయటకు నడిపించాలి, రక్షించాలి, ఆలోచన మంచిదే. కానీ ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నంత వరకు తన ప్రజలను విడిపించాలి అని ఒక అసమర్థుడిగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. విడిపించాలంటే తప్పనిసరిగా ఐగుప్తులో నుంచి ఏమవ్వాలి? చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా, బయటికి రా. బయటికి వచ్చావా? ఆ సినిమాల నుంచి బయటకు వచ్చినావా? ఆ పాపిష్టి స్వభావం నుంచి బయటకు వచ్చావా? ఆ తిట్లు పోయినాయా? బూతులు పోయినాయా? ఆ సిగరెట్ తాగే స్వభావం పోయినాయా? ఎవరి ఈ చీటికి మాటికి ఈ ఎదుటోళ్ళ మీద ఎవరి పితరులు చెప్పేటువంటి ఆ స్వభావం పోయిందా? లేదే. ఇన్ని పెట్టుకొని దేవుడు ఏదో గొప్ప కార్యం జరిగించాలంటే ఎలా జరుగుతుంది చెప్పండి? జీవిత కాలమంతా నువ్వు లోకల్లో నిమగ్నమైపోవటానికి వీలు లేదు. దీని బిడ్డలారా, నెబో శిఖరం మన గమ్యం. చెప్పండి గట్టిగా, ఏమిటి? ఎక్కడ ఎక్కడ మనము ఎక్కడ తుది శ్వాసని విడవాలి? మనం ఎక్కడ ఈ ఆత్మీయ యాత్రను ముగించుకోవాలంటే నెబో శిఖరం. నెబో శిఖరం మీదనే, ఎవడును ఎక్కలేని ఆ పర్వతం మీదనే దావీదంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు ప్రభువా, నేనైతే ఎక్కలేను నాయన, నువ్వు ఎక్కించగలవు కాబట్టి నన్ను ఎక్కించండి. లార్డ్ లిఫ్ట్ అప్ మీ లార్డ్. నన్ను పట్టుకొని ఎక్కిన ఆయన. లోకంలో ఉన్న మాటి మాటికి ఏమంటే ఏ పాపంలో జారిపోతున్నావు? ఆ పాపంలో నుంచి బయటపడాలి అనే మనసు నీకుంటే యేసు ప్రభు పాతలు పట్టుకొని కన్నీళ్ళు కచ్చి, ప్రభువా ఇదిగో ఈ పాపంలో నేను మాటి మాటికి పడిపోతున్నాను ప్రభువా, నాకు జయం ఇవ్వవా అని జెన్యున్గా ప్రభు దగ్గరికి వచ్చి అడగండి. దేవుడు తప్పక జయం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులో నుంచి మనోడు బయటికి రావడానికి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ద్వారా ఐగుప్తులో నుంచి బయటపడ్డాడట. కారణం ఏ సంఘటన? ఐగుప్తీయుని ఏం చేశాడట? కొట్టి చంపి పాతి పెట్టేశాడట. ఈ పూట ఈ మాటలు వింటున్న వారులారా, మనం ఐగుప్తులో నుంచి బయటికి రావాలంటే సంపాలకుణ్ణి చంపాలి. ఏ ఐగుప్తుడు మనలో ఉన్నాడో, బాధ పెట్టేవాడు మనలో ఉన్నాడేమో, స్వభావం మనలో ఉంది. ఇతరులను బాధ పెట్టే స్వభావం, ఇతరుల్ని హీనపరిచే స్వభావం, ఇతరులకు హాని చేసే స్వభావం, ఇతరుల మీద పగ ఉంచుకునే ఆ స్వభావం, ఇతరుల మీద అసూయ పెంచుకునే స్వభావం, అలాంటి ఐగుప్తీయులు నీలో ఉన్నారేమో చంపాయి. అలాంటి ఐగుప్తీయులు నీలో చంపేసి పాతి పెట్టేసి బయటపడితే అద్భుతమైన అనుభవాలు కొన్ని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఉన్నామంతే, లోకంలో కలిసిపోవద్దు. మనం లోకమందు మీరు జ్యోతుల వలె కనబడాలట. ఎలా కనబడాలి? లోకమంతా చీకటి అయిపోయింది, నేను చూసినోడికి వెలుగు కలగాలి. ఆమె నీవు ఎలా, ఈ లోకానికి నువ్వు ఎలా ఉండాలంటే ఒక పరిష్కారమును చూపించే ఒక మార్గముగా నువ్వు ఉండాలి. నువ్వు ఈ లోకములో దేవుని యొద్దకు నడిపించగలిగిన ఒక నక్షత్రముగా నీవు ఉండాలి. ఆమె సారము కలిగిన ఒక ఉప్పుగా ఈ లోకంలో నీవు ఉండాలి. ఉన్నావా? లేకపోతే లోకంలో నువ్వు కూడా కలిసిపోతున్నావా?
దొంగలను నీవు కలిసినప్పుడు దొంగలతో నువ్వు ఏకీభవించదవు, వ్యభిచారులతో నువ్వు కలిసినప్పుడు వ్యభిచారులతో నువ్వు ఏకీభవించదు. ఎక్కడుందన్నమాట? 50వ కీర్తన. ఎవడు కనబడితే వాళ్ళతో ఏకీభవం. అందరూ అన్నీ ఒకటేనండి, తేడా లేదా? మాకు అన్ని సంఘాలు ఒకటేనండి. మేము కడపకైనా పోతాం, పూలవెందులకైనా పోతాం, విజయవాడకైనా పోతాం, హైదరాబాద్కైనా పోతాం, ఎక్కడికైనా పోతాం, మాకు అన్ని సంఘాలు ఒకటే. తేడా లేదా? ఎవడు కనబడితే వాళ్ళతో సహవాసం పెట్టేసుకుంటావా? ఎవడు కనబడితే దాగుదంటాడు, పనికి మాలిన సంఘం నాకు అసహ్యం అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చూడు 50వ కీర్తన ఎన్నో వచ్చినమ్మా? 50:18 చదవండి. నువ్వు దొంగను చూసినప్పుడు ఏకీభవించడం అంటే నువ్వు దొంగతనం చేయకపోయినా ఆలోచన చెప్పినా ఏకీభవించటమే. మరి ఏం చేద్దామంటావు? ఏం లేదు, ఇంటి వెనకల నుంచి ఎక్కిపో, ఆడొక బీరువాలో తాళం పొలం చోట పెట్టింటారు, మరి తీసుకొని వచ్చేయంటారు. నువ్వు దొంగతనం చేయకపోయినా జస్ట్ ప్లాన్ ఇచ్చినా చెప్పు, దొంగే. నువ్వు చేస్తేనే దొంగ కాదు, ప్లానింగ్లు ఇచ్చినా, వెనక నుండి ప్రోత్సహించినా, వెనక నుండి ప్రేరేపణ చేసినా కూడా దొంగ కిందికే వస్తావు. ప్రైజ్ ది లార్డ్. దొంగను చూసినప్పుడు దొంగలతో కలుస్తున్నారట. ఇంకా వ్యభిచారులతో కలుస్తున్నాడట. సాంగత్యం ఏంటి? సహవాసం. వ్యభిచారులతో సాంగత్యం. వ్యభిచారులు అంటే ఎవరు చెప్పండి? వ్యభిచారులు అంటే ఎవరు కదా? వ్యభిచారులు అంటే బైబిల్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, శరీరాన్ని అపవిత్రం చేసుకునే వాళ్ళు. రెండవదిగా ఈ లోక స్నేహాన్ని వ్యభిచారముతో ప్రభు పోల్చాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో, అదే అర్థమవుతుందా? ఈ లోకము కోసమే బ్రతకాలి అనే ఒక ప్లానింగ్తో బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా దేవునికి ఏమై ఉన్నారు? అంత పెద్ద మాట రిపీటెడ్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు లేండి. వ్యభిచారులతో నీవు చూసినప్పుడు అంటే లోకస్తులతో కలుస్తూ ఉన్నారట, లోకస్తులతో కలిసిపోతున్నారు. అన్నా గుర్తుపెట్టుకో, సంఘం అంటే ఏమిటో తెలుసా? వేరైన వారు, లోకములో కలిసిపోయిన వారు కాదు. వాళ్ళు, వారి పద్ధతులు వేరు, వారి ఆరాధన వేరు, వారి నడక వేరు, వారి మాట వేరు, వారి వేసుకునే వస్త్రధారణ వేరు, వారి జీవితం వేరుగా ఉంటుంది. బిడ్డలారా, స్వాతంత్రం చెప్పి 2 చేతులెత్తి. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేయుదువు. కాబట్టి జాగ్రత్త. అన్నీ ఒకటే అనుకొని మరిసిపోవద్దు. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది. అంటే నాటబడని మొక్కలు ఉన్నాయి, నాటిన దేవుడు నాటే మొక్కలు ఎక్కడ నాటుతాడు తెలుసా? ఆయన నీటి ఒడ్డున నాటుతాడట, నీటి వారన నాటుతాడట. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సంఘాలు, అలాంటి విశ్వాసులు, అలాంటి సేవకులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా? కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, పగలు ఎవండి ఎండ దెబ్బ తగులుతున్నా పచ్చదనం మారదట. చెప్పు గట్టిగా స్తోత్రం. కష్టాలు మారిన, కష్టాలు వచ్చిన మనుషులు ప్రతికూలముగా మారిన ఎవడి విశ్వాసం మారదు, భక్తి మారదు, ఆరాధన తీవ్రత మారదు, పరిశుద్ధత్వ అభిషేక నింపుదల మారదు. పరిస్థితులు ఎలా ఉంటే ఏమేనండి? రేయ్, ఏడంతలు అగ్నిగుండాన్ని ఏడంతలు చేయండి రా, పడేసేయండి వాళ్ళని. పడేసిన వాళ్ళట వేడికి తగలబడిపోయారట. వేయబడిన ముగ్గురు అగ్ని ఏడంతలై మండుచుండెనుగా, అగ్ని జ్వాలలు తాకలేవుగా, నీ ప్రియులకే మాత్రము. ప్రైజ్ ది లార్డ్.
అగ్నిగుండంలో బయట ఉన్న ఒకటే విశ్వాసం, అగ్నిలో వేసిన ప్రభు ఏంది నాయన అగ్నిలో పడేసినావు నాయన, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, నీకు కానుక లేదా, దశంభాగం లేదా, ప్రార్థనకి రాలేదా, భక్తి చేయలేదా, ఇంత చేసినా నన్ను ఇంకా అగ్నిలో పడేసినావు ఏంటి నాయన? ఆహా, ఇలాంటి డైలాగులు ఏమి లేవు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి డైలాగులు ఏమి లేవు. ముందుగానే చెప్పారు, రాజా మా దేవుడు ఒకడై ఉన్నాడు, మాది ఒకటే సంఘం, ఒకటే ఆరాధన, ఒకటే బోధ, ఒకటే ఉపదేశం, ఒకడే దైవ సేవకుడు మాకుడు. స్తోత్రం. మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా ఈ దేవుడే మా దేవుడై ఉన్నాడు. ఎవరైనా మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి. రాజే, నువ్వు నిలబెట్టిన ఈ విగ్రహం మాట్లాడుతుంది మన అడుగు, నోరు తెరిచి హలో హాయ్ ప్రైజ్ లార్డ్ చెప్తుంది మన అడుగు. మేము ఆరాధించే దేవుడు జీవము గలవాడు, మాట్లాడగలడు. స్తోత్రం. ఆయన మాకు నిత్య జీవమిచ్చే దేవుడు, పరలోకమిచ్చే దేవుడు, రాజ్యమకిచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సమయాల్లో దేవుడు ఎప్పుడు రక్షించాడు, అప్పుడప్పుడు వదిలిపెట్టేస్తాడు అన్నమాట. ఏమండి, తండ్రి ఒక్కొక్కసారి పట్టించుకుంటాడు, ఒక్కొక్కసారి పట్టించుకోడు. పట్టించుకున్నంత మాత్రాన నువ్వు నా డాడీవే కాదనంత అంటే ఎట్లుంటుంది? ఎవరు పట్టించుకుంటేనే డాడీయా, పట్టించుకుంటేనే మమ్మీనా? పట్టించుకోకపోతే రోగాలు ఉంటాయి. ఎంత ప్రార్థన చేసినా రోగం పోదు, ఆ తలనొప్పి పోదు, నడు నొప్పి పోదు, రోగాలు అట్టనే ఉంటాయి. అన్నంత మాత్రం దేవుడు కాకుండా పోతాడా? స్వస్థపరిస్తేనా దేవుడు, విడుదలిస్తేనా నా దేవుడు? భక్తులు ఏమని తీర్మానం చేశారు తెలుసా? ఆయన నన్ను చంపినా నన్ను బ్రతికించిన ఆయనే నా దేవుడు. స్తోత్రం చెప్పా. చచ్చాడా నీలో? ఐగుప్తీయుడు చంపావా? నీలో ఐగుప్తుడు చచ్చిపోయాడా? పాతి పెట్టావా? లేకపోతే తిరిగొస్తాడు మళ్ళీ బయటికి, చూసుకో. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితం అంటే ఏమనుకున్నామండి? మృతతుల్యమైపోవాలి పాపం విషయంలో, చచ్చిపోవాలి ఆత్మీయంగా. క్రీస్తునందు నూతనమైన జీవాన్ని పొందుకొని నూతనంగా మళ్ళీ బ్రతికించబడాలి. ప్రైజ్ ది లార్డ్. మొదట 40 ఏళ్ళ అనుభవం ఏం నేర్పిస్తుందంటే, ఏమండి, లోకములో నుండి బయటపడాలి అనే అనుభవం నేర్పిస్తూ ఉంది. రెండవ 40 ఏళ్ళ అనుభవాన్ని మనం చూద్దామా? 7వ అధ్యాయం 30వ వచనం. చెప్పమంటారా? దానికి ఒక గంట, ఇంకొక గంట, 2 గంటలు అవుతుంది. ఇక ఒక చోట అయిపోయి. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకొని, మోషే జీవితంలో 40 ఏళ్ళ అనుభవం, 3 రకాల 40 ఏళ్ళ కాల వ్యవధి. ఒక 40 ఏళ్ళ కాలం ఎక్కడ గడిచిపోయింది? 2 ప్రాంతం మర్చిపోవద్దు, మిథ్యాను ప్రాంతం. 3వదిగా అరణ్య యాత్రలో. ప్రైజ్ ది లార్డ్. 3వ అనుభవంలోనికి మనం రాగలగాలి. ప్రైజ్ ది లార్డ్. మోషే గారికి ఇచ్చిన ఆయుష్ 120 సంవత్సరాలు. ఐగుప్తులో బ్రతికినంత కంటే దేవునితో గడిపిన సంవత్సరములే మోషేకు ఎక్కువగా ఉన్నాయి. హనోకు బతికిన సంవత్సరాలు ఎన్నట? హనోకు 365 సంవత్సరాలు. కుటుంబానికి ఇచ్చిన టైం ఎంత? 65. కానీ దేవునితో నడిచిన సంవత్సరాలు చెప్పాలి గట్టిగా 300 సంవత్సరాలు. అర్థమవుతుందా? ఇప్పుడు తన మొత్తం 365 సంవత్సరాలలో ఎంత దేవునికి సమయం, ఎన్ని సంవత్సరాలు దేవునికి కేటాయించాడు, ఎన్ని సంవత్సరాలు లోకానికి ఖర్చు అయిపోయినాయి? లెక్క చెప్పండి నాకు. శిఖమనయ్య లెక్క చెప్పయ్యా. అటు పోయింది. మిగతా 300 ఏళ్ళు చెప్పాలి గట్టిగా
300 సంవత్సరాలు బాబోయిన ఒక్కసారి ధ్యానం చేస్తే ఏమండి ఆత్మీయ జీవితంలో సేవకునిగా నాకు కూడా కొన్ని లోపాలు ఎదురవుతూ ఉంటాయి. నేను కూడా ఆత్మీయంగా కొన్ని విషయాలు పడిపోతూ ఉంటాను. కానీ 300 సంవత్సరాలు నాన్ స్టాప్ జర్నీ విత్ జీసస్. 300 సంవత్సరాలు అల్లు పెరగని ఆత్మీయ యాత్ర హనోకు గారిది. హల్లెలూయా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరముకు చేరగా నే వెళ్ళేదా, పరముకు చేరగా నే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా. ప్రైజ్ ది లార్డ్. ఎలా వెళ్ళింటాడండి? 300 ఏళ్ళు దేవుడితో నడుస్తూ దేవునితో తీసుకుని వెళ్ళిపోయాడట. ఎలా ఉంది అనుభవం? ఒకసారి ఆలోచన చేయండి. ఫ్రాన్స్ ఎట్లా ఒకసారి పైకి రా, ఒకసారి తొందరరా. దేవునికి స్తోత్రం. 2 చేతులైతే ప్రభు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈతలు ఈయనెవరు కాదా? ప్రస్తుతానికి ఈయనను హనోక్ అనుకోండి. ప్రస్తుతానికి హనోక్ అయ్యా. నేనెవరినిక ఆప్షన్ ఏం లేదుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊరికే అలా అనుకోండి, మనం అంత స్థాయి కాదు. కానీ జస్ట్ ఉదాహరణకి స్తోత్రం కలుగును గాక. 65 సంవత్సరాలు ఈ హనోక్ ఏం చేశాడు తెలుసా? లోకానికి కొంత టైం ఇచ్చాడు. బిడ్డల్ని కన్నాడు, భార్యను పట్టించుకున్నాడు, భార్యకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. తర్వాత నన్ను పట్టించుకోలేదు, నాకు భూములు ఇవ్వలేదు, నాకు ఇల్లు అనే ఆ వ్యవహారాలు ఏం లేవు. ఈ హనోక్ ఏం చేశాడంటే 65 సంవత్సరాలలో పిల్లలకు మంచి చదువు చదివించాడు. సరే చదివించాడో చదివించలేదో, పిల్లల్ని అయితే బాగానే పట్టించుకున్నాడు, ప్రయోజకులు చేశాడు. ఏమండి పోతూ హనోకు తన కొడుక్కి ఏం పేరు పెట్టాడు తెలుసా? విచిత్రంగా ఉంటుంది ఆ పేరు అర్థం కూడా. మెతూషెల. బైబిల్లో ఎక్కువ కాలం బతికినోడు మెతూషెల. అర్థం ఏంటో తెలుసా? ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? నేను చచ్చిన తర్వాత ప్రళయం వచ్చిద్ది అనేది అర్థం. ఏం లేదురా, నేను పోయేటప్పుడు ఒంటరిగా పోను, నేను పోయిన తర్వాత అందరిని వెంట తీసుకొని పోతా అనేది అర్థం. ఆయన పేరులో అర్థమే అది. మెతూషెల అంటే నేను చచ్చిన తర్వాత ప్రళయం వచ్చిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రకటన ఎవరికి తెలుసు? హనోక్ గారు తెలుసు. అందుకే వాళ్ళ కొడుకులు, నాయనా ఒరే కొడుకా మెతూషెల, నువ్వు చచ్చిన తర్వాత ఇలా అయ్యిద్ది, కాబట్టి నువ్వు నమ్మకంగా ఉండరా అని వాళ్ళకు వాక్యం చెప్పి బోధించి అన్ని విషయాలు చెప్పి పిల్లల్ని ప్రయోజకులు చేసి భార్యను ఆత్మీయురాలిగా సరిదిద్ది దేవుని రాజ్యానికి సిద్ధం చేసి ఇంకా నేను చేయాల్సిన బాధ్యత ఏమి లేదు. హిజ్కియాతో ఏమండి యెషయా చెప్తున్నాడు, నీ ఇల్లును నువ్వు పోతున్నావు కాబట్టి నీ ఇంటిని నీవు చక్కబెట్టుకుంటే షెల్ఫ్లు బాగు చేసుకో, వంటములు సర్దిద్దుకో అని కాదు. ఇంటిని చక్కదిద్దుకోవాలి. ముందు పిల్లల్ని భార్యని రక్షణ మార్గంలో స్థిరపరచాలి, పరిశుద్ధాత్మతో నింపేయాలి. ఏమంటే దేవుని రాకడ సిద్ధపరిచేయాలి. స్తోత్రం చెప్పులు గారు. 65 సంవత్సరాలలో కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చాడు, కుటుంబానికి సమయం కేటాయించాడు, వదిలిపెట్టేది లేదండి. మిగతా 65 ఏళ్ళ తర్వాత కుటుంబానికి రిటైర్మెంట్ ఇచ్చి మిగతా 300 ఏళ్ళట దేవునితో, ప్రభువా ఇక ఫుల్ టైం మినిస్ట్రీ నీ సన్నిధిలోనే ఉంటాను నాయన. ఇక భార్య బిడ్డలు, ఇక స్థలాలు పొలాలు ఇల్లు గట్రా ఏమి లేదు, ఇక నీతోనే బతుకుతాను, నీతోనే సమయం వెచ్చిస్తానని పొద్దన రా నాతో రావా. 300 ఏళ్ళు మామూలు సంగతి కాదు. అటు పోయినా ఇటు పోయినా దేవునితో సహవాసం, దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఎవడొచ్చినా అంత 1 నిమిషం మాట్లాడుతున్నాడు, మిగతా గంట సేపు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవడి 24 గంటల్లో 20 గంటలు దేవునికి కేటాయిస్తున్నాడు. మిగతా 4 గంటలు ఎవడైనా వస్తే భార్య ఏమన్నా కాఫీ తాగుతావా, టీ తాగుతావా, టిఫిన్ తింటావా, ఏమన్నా బిర్యానీ ఏమంటావా చెయ్యి, ఈలోగా నేను బయటకు వస్తే తింటా, ఆకలి అయితే తింటా, లేకపోతే దేవుని సన్నిధే నాకు, అదే నా బిర్యానీ, అదే నా ఆహారం, అదే స్తోత్రం హల్లెలూయా.
300 ఏళ్ళు దేవునితో నడుస్తూ నడుస్తూ ఇది నీకు కరెక్ట్ అయింది కాదు, ఎంతకాలం వీడు ఉంటావు, వచ్చి పోదాంపా, అటు పోతావే, పోదామనే, అందుకే నేను తీసుకోపోదాం రెడీ అయినా అని నడుస్తూ 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 పరలోకానికి మెట్లు ఎక్కిపోయినాయి. అలా ఇద్దరు ఎక్కి వెళ్ళిపోయారు. చెప్పు గట్టిగా స్తోత్రం, గట్టిగా గట్టిగా, శక్తి కొలది. మన బతుకులేమో ఆ పాట దగ్గర ఆగిపోతాం. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక, ఎక్కడండి అబ్బా, కష్టాలండి, శ్రమలండి, శోధనలండి, ఓ అవమానాలండి, ఇరుకులండి, సమస్యలండి, అయ్యో అవమానం, అయ్యో ప్రతికూలతలండి, అయ్యో నా ఎదిగింటి వాళ్ళతో, నా ప్రక్కింటి వాళ్ళతో, నా వెనకనున్న ఇంటి వారితో, నా బంధువులతో, అయ్యో నేను నడవలేకపోతున్నాను, అయ్యో నేను ఉండలేకపోతున్నాను, నేను సరిగా ఆత్మీయంలో నేను సరిగా ఉండలేకపోతున్నానండి. నీలాంటి శోధనలు, మనలాంటి శోధనలు హనోకు వచ్చి ఉండవా? మనకొచ్చిన అవమానములే హనోకు కూడా వచ్చి ఉండవా? కానీ 300 ఏళ్ళు పడిపోకుండా ఎలా ఉండగలిగాడు చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ పడిపోలేదు. 300 ఏళ్ళు దేవునితోనే నడిచాడు, దేవునికి సమయం కేటాయించాడు. లోకములో ఉన్న సమయం కంటే దేవునితో గడిపిన సంవత్సరములు అధికముగా ఉన్నాయి. ఈ పూట నా ఉద్దేశం, ఈ 40 ఏళ్ళ మొదటి 40 ఏళ్ళ కాలముతో నేను చెప్తున్న మొదటి ఆత్మీయ పాఠ ఉద్దేశం ఏంటంటే, లోకములో గడిపే సమయం కంటే దేవునితో గడిపే సమయం మన జీవితంలో, మన బతుకులో ఎక్కువ ఉండాలా? అది నా ఏడుపు, నా రోదన, నా ఉత్సాహం, నా కన్నీరు అంతా ఇదే. స్తోత్రం. లోకంలో గడిపే సమయం కంటే దేవునితో గడిపే సమయం ఎక్కువ ఉండాలి. లోకస్తుకి ఇచ్చే ప్రాధాన్యత కంటే దేవునికి మనం అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. అలా దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే ఐగుప్తీయుని చంపాలి. చచ్చాడా, బతికినాడు అనుకో, నీ మీద పగ పట్టుకొని నేను చంపడానికి వచ్చాడు. మళ్ళా ఆత్మీయ జీవితం అండి, పోరాటం. ఈ ప్రయాణములో, ఈ ఆత్మీయ యాత్రలో రక్తము కారునంతగా మీరు పాపముతో పోరాడాలి. పోరాడుతున్నావా? అలసిపోయావా? కృంగిపోయావా? అలసిపోమాకండి. శ్రమలు వస్తున్నాయా? వేదనలు వస్తున్నాయా? మనుషులందరూ నీకు ప్రతికూలమైపోతూ ఉన్నారు. పర్వాలేదు. ఒక్కోసారి కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఏమోనండి, నాతో ఎవరు సరిగా మాట్లాడరండి, నన్ను ఎవరు సరిగా పట్టించుకోరండి, నన్ను అందరూ చిన్న చూపు చూచారండి, నన్ను ఎవరు సరిగా నాతో సమయాన్ని వెచ్చించారండి. పోతే పోనీ, ఏమంటే మనుషులు చిన్న చూపు చూసినంత మాత్రాన నీ స్థాయి, నీ స్థితి తగ్గిద్దా? స్తోత్రం చెప్పు గట్టిగా. మనుషులు చిన్న చూపు చూస్తున్నారు, దేవుడు నిన్ను పెద్ద చూపు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. వీళ్ళు నన్ను చిన్న చూపు చూస్తారు, వీళ్ళు నన్ను అరే వాళ్ళ చూపులతో నీకేం పని? దేవుడు నిన్ను చూస్తున్నాడు, అది కదా గొప్పది నీకు. వాళ్ళు నన్ను పట్టించుకోలేదండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి నన్ను పిలవలేదండి, ఆ పేరంటాలకు నన్ను పిలవలేదండి. ఏడు మొహం పెట్టుకుని పెసరట్టు మొహాలు వేసుకుని కొరంగుతూ కూర్చుంటావే. దేవుడే నేను పట్టించుకుంటాను అంటుంటే, దేవుడే నీతో మాట్లాడుతానంటే ఇక మనుషులతో నీకెందుకు చెప్పు? అవసరమా? మనుషులు పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత? వారు కాదు కదా నిన్ను పోషించేది, వారు కాదు కదా నీ అవసరతలు తీర్చేది. హల్లెలూయా. ఎవరండి నిన్ను పోషించేది? విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా.
ఆశ్చర్యకరుడా. అందరూ రెచ్చిపడతామా? ముగించుకుందాం. నాలోచనకర్తవు ఆశ్చర్యకరుడా. ఒకటే గుర్తుపెట్టుకో, మనుషులందరూ నిన్ను ద్వేషిస్తున్నారంటే యేసయ్య నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని అర్థం. మనుషులందరూ నిన్ను శనిచూపుతున్నారంటే యేసయ్య దృష్టిలో నువ్వు ప్రత్యేకమైన వాడవని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబము ఇరుగు పొరుగు వారి మధ్యలో ఎన్నిక లేనిదిగా ఉన్నదంటే నీవు దేవుని దృష్టిలో ఎన్నికైన వాడవని అర్థం చేసుకో. దావీదు ఎన్నిక లేని వాడే, కానీ దేవుని దృష్టిలో చెప్పు. యోసేపు తన చుట్టూ ఉన్న అన్నదమ్ములకు ఎన్నిక లేని వాడే, కానీ దేవుని దృష్టిలో గుర్తుపెట్టుకో ఈ మాట. మనుషుల దృష్టికి నువ్వు తగ్గించబడుతున్నంత వరకు నువ్వు దేవునిలో ఎదిగించబడుతున్నావు. దేవుడు నేను దీవిస్తున్నాను అర్థం. శ్రమలకు శోధనలకు కృంగిపోమాక. నువ్వు చేయాల్సింది ఒకటే, లోకంలోంచి బయటకు వచ్చి, ఆ లోకాశలోంచి బయటకు వచ్చి, ఆ లోక కోరికల నుండి బయటకు వచ్చి ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. ప్రభు నన్ను దీవిస్తాడు. మిగతా 2 అనుభవాలు రేపు వారం మనం ధ్యానం చేద్దాం.